హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కొర్రమీనుతో చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా చాలా బాగుంటుంది. మీరు ఎన్నో రకాలుగా చేపల పులుసుని ట్రై చేసి ఉంటారు, కానీ నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంతా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా ముందుగా మీరు చూడొచ్చు. ఇక్కడ నేను ఒక 1 kg వరకు చేపలు తీసుకున్నానండి, కొర్రమీను చేపలు. వాటిని ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. తీసుకున్నాక ఇందులోకి చూడండి చేప మనకు ఎలా ఉందో. కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుందండి కొర్రమీను చేపలది. మనకు ముళ్ళులు అనేవి ఎక్కువగా ఉండవు ఇందులో. చూడండి, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టీ స్పూన్ల వరకు కారం తీసుకున్నానండి 1 kgకి. చేపల పులుసుకి కారం ఎక్కువగా ఉంటుంది, మనకు టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపు, నేను 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నాను. తర్వాత సరిపడా ఉప్పును వేసుకోవాలండి. ఉప్పుని వేసుకున్నాక ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకున్నాను. ఒక పించు వరకు మనం గరం మసాలా పొడిని వేసుకొని ఒకసారి ముక్కకు ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 1/2 అవర్ పాటు మనం పక్కన మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ల వరకు నేను ధనియాలను తీసుకున్నానండి. ధనియాలను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒకసారి బాగా రోస్ట్ చేసుకున్నాక రంగు మారిన తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి చేంజ్ చేసుకొని ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత అదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల వరకు మెంతులను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి జీలకర్రను కూడా ఒక 4 టీ స్పూన్ల వరకు తీసుకున్నానండి. 4 టీ స్పూన్ల జీలకర్రను తీసుకొని ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లోకి 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్కను తీసుకున్నానండి. 4 లవంగాలు, 4 ఇలాచి తీసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని బాగా పొడిగా చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం పొడి చేసి పెట్టుకుంది పక్కన పెట్టుకోవాలండి. చూడండి, సన్న మెత్తగా పొడిగా అయ్యింది. దీన్ని పక్కన పెట్టుకొని తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని మనం ఆ జార్లోకి వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ని పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసి 4 పచ్చిమిర్చి చిలుకలను కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఇందాక పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడిలోకి ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్ పేస్ట్ను ఇందులోకి వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఇది బరకగా అయ్యిందండి. ఇందులోకి 2 టీ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని మెత్త పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, పేస్ట్ మెత్తగా అయ్యిందండి. తర్వాత దీన్ని ఇందాక చేసుకున్న మిశ్రమంలోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. ఆ టమాటా ప్యూర్ని ఇందులోనే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి జార్లోకి కొద్దిగా వాటర్ వేసేసి కలిపి ఇందులోకి వేసుకోవాలి. తర్వాత మనం ఇందాక చేపలలోకి మనం కారం కలుపుకున్నామండి. అది చూసుకొని మనకు కారం తగ్గట్టుగా ఇక్కడ 1 స్పూన్ వరకు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకున్నానండి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న సమయంలో మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఈ సపరేట్ అవుతున్న సమయంలో చూసుకొని మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వదులుకోవాలి. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా
ఇందులో వదలాలి. వదిలాక స్పూన్తో అక్కడక్కడ మెదుపుకోవాలండి. మనం గట్టిగా మెదపొద్దండి. చేపల పులుసులోకి ఇక్కడ నేను ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నానండి. చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాక ఇక్కడ మనకు కొంచెం గ్రేవీ కొంచెం పలుచగా కావాలి కాబట్టి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. కొంచెం పలుచగా కావాలనుకునే వారు కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా పలుచగా అయ్యింది. ఒకసారి గట్టిగా మనం ప్రెస్ చేయొద్దండి, చేప ముక్క అనేది విరిగిపోతుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి ఉడుకుతున్న సమయంలో మనం స్పూన్ పెట్టొద్దండి. ఇందులోకి ఇక్కడ కొత్తిమీర ఆకుని వేసుకొని ఒక క్లాత్తో మనము దీన్ని పట్టుకొని కుదపాలండి. చూడండి ఇలా ఒక క్లాత్తో పట్టుకొని మనం ఇలా కుదపాలి. స్పూన్ పెట్టామంటే మనకు ముక్క అనేది విరిగిపోతుంది. చూడండి ఇలా ఒక క్లాత్తో పట్టుకొని కుదపాలి. లైట్గా పైనుంచి ఇలా కలపాలండి. చూడండి ఇలా గ్రేవీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి, కొర్రమీను గ్రేవీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి చేప మట్టుకు చాలా బాగా ఉడికిందండి. ఇది వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుందండి. చూడండి చేప బాగా ఉడికిందండి. ఇందులో ముళ్ళులు చాలా తక్కువగా ఉంటాయి. కొర్రమీనులో ముళ్ళులు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి నేను పిల్లలు తింటారు ఇష్టంతో అని కొర్రమీనునే ఎక్కువ ప్రిపేర్ చేస్తానండి. చూడండి మనకు స్ట్రక్చర్ అనేది ఇలా వచ్చింది. మనం ఒకసారి చేపల పులుసుని రెడీ చేశాక అందులోకి స్పూన్ పెట్టి ఎక్కువగా కలపొద్దండి, ఎందుకంటే ముక్క అనేది విరిగిపోతుంది. ఎప్పుడైనా మనం చేపల పులుసు చేసేటప్పుడు వెడల్పాటి ప్యాన్లోనే చేయాలండి, లేదంటే మనకు కలపడానికి కూడా వీలుగా ఉంటుంది. మూత పెట్టేసి ఒక 6 నుంచి 7 నిమిషాల పాటు సిమ్లో మంట పెట్టి వీటిని మగ్గనివ్వాలండి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవాలి. చూడండి మనకు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ సండే మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇంకా వెరైటీ కుకరీస్ కావాలంటే కవితాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.